తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు మన రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 14-15 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అప్లై చేయడానికి. అండ్ 2022లో కానీ 2018లో కానీ వచ్చిన నోటిఫికేషన్స్లో ఉన్న వేకెన్సీ మినిమం ఒక 15,000 వేకెన్సీ అయినా రిలీజ్ చేశారు ఎస్ఐ కానిస్టేబుల్ వేకెన్సీ. అండ్ ఇప్పుడు చూసుకుంటే మన సీఎంఏ నార్మల్గా చెప్పారంట 5,000 పోస్టులతోటి ఎస్ఐ కానిస్టేబుల్ అంటే పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పేసి. కొన్ని లక్షల మంది ఆస్పిరెంట్స్ ఈ గవర్నమెంట్ మీద నమ్మకంతో 20,000 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, 20,000 పోస్టులు వస్తాయి, కంపల్సరీ మన జిల్లాలో మన కేటగిరీలో మనకంటూ కొన్ని పోస్టులు వస్తాయి, మనం కష్టపడి చదువుకుంటే జాబ్ వస్తుంది అని చెప్పేసి కొన్ని లక్షల మంది మనకున్న అన్ని జిల్లాలలో లైబ్రరీలలో స్టడీలలో కూర్చొని చదువుకుంటున్నారు. ఇప్పుడేమో ఇట్లా రిలీజ్ చేశారు నార్మల్గా ఒక స్టేట్మెంట్ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి. ఇప్పుడు 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే సగం పోస్టులు హైదరాబాద్కే పోతాయి. అండ్ మిగిలిన సగం పోస్టులలో అన్ని జిల్లాలకు పంచి పెడితే మన కేటగిరీలో మనకు అసలు పోస్టులే రావు. బీసీఏ ఉంటుంది, బీసీబీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ పోస్టులను అవన్నీ పంచి పెట్టేసరికి పోస్టులే రావు. అసలు ఏం ఆలోచిస్తుర్రో, ఇట్లా నోటిఫికేషన్ ఇస్తారు అనుకుంటారో. 4 years అవుతుంది నోటిఫికేషన్ వచ్చి. 20,000 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నారు మనోళ్ళు. ఏం సరిపోతే ఆ పోస్టులు ఏడు దాకా పోతారు? అసలు ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ జీవితాలు ఎడిపోతాయి. ఎన్ని లక్షల మంది ఉన్నారు ఆస్పిరెంట్స్, జాబ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం చేయాలనుకుంటారో అర్థమవుతలేదు. అసలు ఈ గవర్నమెంట్ ఉన్న నమ్మకం కూడా పోతుంది ఇట్లా ఇవి చూస్తే. అసలు ఈ ప్రిపరేషన్ పక్కన పెట్టి ఏదైనా వేరే పని చేసుకుందని ఏమనిపిస్తుంది. 20,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తేనే చాలా మంది ఆస్పిరెంట్స్ జాబులు కొట్టుకొని జీవితాలు సెటిల్ అవుతాయి. 30-35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ అయితే ఉన్నారు. ఏం చేయాలనుకుంటారో, ఈ జీవితాలతో ఎందుకు ఆడుకుంటారో, ఈ పోస్టులు ఏందో, ఈ నోటిఫికేషన్ ఏందో నాకు అసలు అర్థమవుతలేదు. బట్ వీ డిమాండ్ అండ్ వీ రిక్వెస్ట్ కంపల్సరీ నోటిఫికేషన్ అనేది 20,000 పోస్టులతో రిలీజ్ చేయాలి. అట్లయితేనే తెలంగాణలో ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి బాగుంటుంది అండ్ జాబ్లు వస్తే మంచిగా ఉంటాయి జీవితాలు. ఈ 5,000 పోస్టులకి ఏ ముళ్ళకి ఎవరికి సరిపోవు. సో దీని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందని కింద కామెంట్ పెట్టుర్రి. డియర్ ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు మన రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 14-15 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అప్లై చేయడానికి. అండ్ 2022లో కానీ 2018లో కానీ వచ్చిన నోటిఫికేషన్స్లో ఉన్న వేకెన్సీ మినిమం ఒక 15,000 వేకెన్సీ అయినా రిలీజ్ చేశారు ఎస్ఐ కానిస్టేబుల్ వేకెన్సీ. అండ్ ఇప్పుడు చూసుకుంటే మన సీఎంఏ నార్మల్గా చెప్పారంట 5,000 పోస్టులతోటి ఎస్ఐ కానిస్టేబుల్ అంటే పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పేసి. కొన్ని లక్షల మంది ఆస్పిరెంట్స్ ఈ గవర్నమెంట్ మీద నమ్మకంతో 20,000 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, 20,000 పోస్టులు వస్తాయి, కంపల్సరీ మన జిల్లాలో మన కేటగిరీలో మనకంటూ కొన్ని పోస్టులు వస్తాయి, మనం కష్టపడి చదువుకుంటే జాబ్ వస్తుంది అని చెప్పేసి కొన్ని లక్షల మంది మనకున్న అన్ని జిల్లాలలో లైబ్రరీలలో స్టడీలలో కూర్చొని చదువుకుంటున్నారు. ఇప్పుడేమో ఇట్లా రిలీజ్ చేశారు నార్మల్గా ఒక స్టేట్మెంట్ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి. ఇప్పుడు 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే సగం పోస్టులు హైదరాబాద్కే పోతాయి. అండ్ మిగిలిన సగం పోస్టులలో అన్ని జిల్లాలకు పంచి పెడితే మన కేటగిరీలో మనకు అసలు పోస్టులే రావు. బీసీఏ ఉంటుంది, బీసీబీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ పోస్టులను అవన్నీ పంచి పెట్టేసరికి పోస్టులే రావు. అసలు ఏం ఆలోచిస్తుర్రో, ఇట్లా నోటిఫికేషన్ ఇస్తారు అనుకుంటారో. 4 years అవుతుంది నోటిఫికేషన్ వచ్చి. 20,000 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నారు మనోళ్ళు. ఏం సరిపోతే ఆ పోస్టులు ఏడు దాకా పోతారు? అసలు ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ జీవితాలు ఎడిపోతాయి. ఎన్ని లక్షల మంది ఉన్నారు ఆస్పిరెంట్స్, జాబ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం చేయాలనుకుంటారో అర్థమవుతలేదు. అసలు ఈ గవర్నమెంట్ ఉన్న నమ్మకం కూడా పోతుంది ఇట్లా ఇవి చూస్తే. అసలు ఈ ప్రిపరేషన్ పక్కన పెట్టి ఏదైనా వేరే పని చేసుకుందని ఏమనిపిస్తుంది. 20,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తేనే చాలా మంది ఆస్పిరెంట్స్ జాబులు కొట్టుకొని జీవితాలు సెటిల్ అవుతాయి. 30-35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ అయితే ఉన్నారు. ఏం చేయాలనుకుంటారో, ఈ జీవితాలతో ఎందుకు ఆడుకుంటారో, ఈ పోస్టులు ఏందో, ఈ నోటిఫికేషన్ ఏందో నాకు అసలు అర్థమవుతలేదు. బట్ వీ డిమాండ్ అండ్ వీ రిక్వెస్ట్ కంపల్సరీ నోటిఫికేషన్ అనేది 20,000 పోస్టులతో రిలీజ్ చేయాలి. అట్లయితేనే తెలంగాణలో ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి బాగుంటుంది అండ్ జాబ్లు వస్తే మంచిగా ఉంటాయి జీవితాలు. ఈ 5,000 పోస్టులకి ఏ ముళ్ళకి ఎవరికి సరిపోవు. సో దీని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందని కింద కామెంట్ పెట్టుర్రి. డియర్ ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ ఆఫ్ తెలంగాణ.